హాయ్ హలో నమస్తే. దిస్ ఈస్ డాక్టర్ కాసిగారి ప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్, గ్రాఫాలజిస్ట్, రైటర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకునేటువంటి కార్యక్రమంలో నో యువర్ డే. ఈరోజు ఏప్రిల్ 13th. మన భారతదేశ చరిత్రలో ఈ ఏప్రిల్ 13th ఒక ముఖ్య విశేషం ఉంది. అందున భారతదేశానికి స్వాతంత్రం సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో, అంటే స్వాతంత్ర సమర ఉద్యమంలో ఈ ఏప్రిల్ 13th ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటంటే జలియన్ వాలా బాగ్ ఘటన. మనందరికీ తెలుసు, చరిత్ర తెలుసుకోవాల్సింది చరిత్ర. ఎందుకంటే దాని నుంచి చూసి ఇన్స్పైర్ అవుతాం మనం. అప్పుడు మనం ఒక చరిత్రను తిరగరాయగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. హిస్టరీ ఈజ్ ఫర్ ఇన్స్పిరేషన్, ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ ప్రెజెంటేషన్. సో అలాంటి ఓ చక్కనైనటువంటి ఇన్స్పిరేషన్. అసలు ఏం జరిగింది ఆ ఏప్రిల్ 13వ తారీఖున భారత స్వతంత్ర సమర ఉద్యమంలో? ఏం జరిగింది అంటే, భారత స్వాతంత్ర సంగ్రామంలో ఒక దారుణ అమానవీయ విషాద ఘటన ఈ జలియన్ వాలా బాగ్. అధికార మదంతో విచక్షణ వివేకం లేకుండా వేలాది భారతీయులను అతి కిరాతకంగా కాల్చి చంపిన ఒక భయంకర గాథ ఈ జలియన్ వాలా బాగ్. నిరాయుధులైన భారతీయులను నలుదిక్కులా బంధించి తుపాకీ గుండ్ల వర్షం కురిపించి రక్తసిక్తం చేశారు జనరల్ డయర్. అది జలియన్ వాలా బాగ్. అన్యాయం అని ప్రశ్నించిన వాళ్ళందరూ అసలు విచారణ లేకుండానే శిక్షించే చట్టం, దానికి వ్యతిరేకంగా శాంతియుతంగా చర్చించుకుంటున్న వేలాది మంది భారతీయులను అతి కిరాతకంగా వేటాడి చంపించింది ఆ జలియన్ వాలా బాగ్ ఘటన. అతి భయంకరమైనది ఆ ఘటన. దారుణ మారణ కాండ ఈ జలియన్ వాలా బాగ్ సంఘటన. నీతి మరచి నలుపెక్కిన తెల్లల అధికారం, ఏ కోసానా కానరాని మానవత్వం, రక్తం మరిగిన కఠినాత్ముల కారారుల నృత్యం, నిరాయుధులపై దౌర్జన్యం, అర్థం లేని ఆక్రోశం ఈ జలియన్ వాలా బాగ్ ఘటన. భారతీయులు ఆగ్రహానికి ఆద్యం పోసింది. సంపూర్ణ స్వాతంత్ర సమర పోరాటానికి నాంది పలికింది ఈ జలియన్ వాలా బాగ్. అంటే అదే, ఏది కూడా తెగేదాకా లాక్కూడదు అంటారు కదా, అలాంటి ఓ సంఘటన మన భారతదేశ స్వాతంత్ర సమర ఉద్యమంలో జరిగింది ఏప్రిల్ 13వ తారీఖున జలియన్ వాలా బాగ్ ఘటన. మేము ఏదో శాంతియుతంగా కూర్చొని అసలు ఈ సమస్యకి ఎట్లా అని చెప్పేసి మాట్లాడుకోవటానికి వచ్చిన సమూహాన్నంతా కూడా ఒక సభలోకి ఒక గార్డెన్, బాగ్ అంటే ఒక గార్డెన్ అనమాట. అది ఒక 4 sides దానికి డోర్స్ ఉంటే ఆ డోర్స్లో లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ కూర్చొని మాట్లాడుకుందామని వచ్చినటువంటి జనాలందరినీ కూడా బంధించి చుట్టూరా బ్రిటిష్ సైనికులందరూ కూడా నిలబడి విచక్షణ లేకోకుండా అతి దారుణంగా క్రూరంగా కాల్చి చంపారు మన భారతీయులు. కేవలం చర్చించుకుందాము అని ఒక విషయం గురించి. అప్పుడు అనిపించింది జనాలకి, అరే మాట్లాడుకుందాం అనుకుంటేనే ఇంత దారుణం చేస్తున్నారు, అసలు వీళ్ళు ఎందుకు మనకి ఇంత దారుణంగా చేస్తున్నారు, మనకు అసలు ఇది కాదు, మాట్లాడడం కాదు, మనకు ఒక సంపూర్ణ స్వాతంత్రం కావాలి అనేటువంటి ఒక పరిపూర్ణమైన ఆలోచన పుట్టడానికి అది నాంది కూడా కలిగింది జలియన్ వాలా బాగ్ నుండి. సో ఇలాంటి చక్కనైనటువంటి విషయాలు, చరిత్రలో జరిగినటువంటి విషయాలు, చరిత్ర నుంచి ఇన్స్పైర్ అయ్యేటువంటి అనేకమైనటువంటి విశేషాలను తెలుసుకుంటూనే ఉందాం. సైనింగ్ ఆఫ్, డాక్టర్ కాసిగారి ప్రసాద్.